ఆధ్యాత్మిక మిత్రులారా, ఆత్మశక్తి గురించి ఒక పాట వివరణ తెలుసుకుందాము. పాట: ఈ ప్రాణము దేహము ఆత్మలేకలేదుగా, ఈ పాశము బంధము ఆత్మలేకరాదుగా, పోయిన జన్మల మిగిలిన కర్మకు ఉంటుంది ఫలితం, మంచి చెడ్డల నుంచే ఆత్మకు మళ్ళీ ఓ జననం. ఈ ఆత్మేగ సత్యము, ఈ ఆత్మేగ సర్వము, శరీరమన్న మాట మాయరా. ఈ ప్రాణము దేహము ఆత్మలేకలేదుగా, ఈ పాశము బంధము ఆత్మలేకరాదుగా, నీ ఆత్మకు ఉండే రూపం చిరుబిందువుగా, ఆ ఆత్మకు తీయని బంధం పరమాత్ముడుగా, ఆత్మకున్న శక్తులు మూడు మూర్తులు, చేసుకుంటే నీ వశం నీదే ముక్తి మార్గము. ఈ ప్రాణము దేహము ఆత్మలేకలేదుగా, ఈ పాశము బంధము ఆత్మలేకరాదుగా, నువ్వు ఏమని అనుకుంటావో జరిగేను సుమా, చెడుగా నువ్వు ఆలోచిస్తే అది ఏ కర్మ. చేసుకుంటే ధ్యానము ఆత్మజ్ఞానము, జ్ఞానమున్న ఆత్మకి జన్మధన్యము. ఈ ప్రాణము దేహము ఆత్మలేకలేదుగా, ఈ పాశము బంధము ఆత్మలేకరాదుగా. వివరణ: ఆధ్యాత్మిక మిత్రులారా, అందరికీ హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. ప్రతి జీవిలోనూ ఆత్మ ఉంటుంది. ప్రతి దేహంలోనూ ఆత్మ ఉంటే శివము, ఆత్మ లేకుంటే శివము. గత జన్మల కర్మల నుండే ప్రస్తుతము మనము జీవిస్తున్న జన్మ. ఈ జన్మలో మనం చేసుకున్న కర్మనే మరొక జన్మకు నాంది. ఆత్మ అన్నది సత్యం. మన జన్మలలో మన వెంట ఉండేది మన ఆత్మ మాత్రమే. శరీరం అన్నది ఈ జన్మ వరకే. అందుకే అన్నారు, శరీరం ఇదం ఆత్మ సత్యమని. మన ఆత్మకు బంధం పరమాత్ముడు. మన ఆత్మకు ఉన్న సూక్ష్మశక్తులు మనస్సు, బుద్ధి, సంస్కారము. ఇవి మూడు మన వశం చేసుకుంటే అదే ముక్తి మార్గము. ఎందుకంటే మన వాస్తవానికి మనమే సృష్టికర్తలము అని తెలుసుకోవాలి. మన ఆలోచనలు ఎలాగుంటే అలా జరుగుతుంది. దానినే కర్మ అంటారు. అందుకే మన మనస్సును భౌతికత్వం వైపు కాకుండా ఆధ్యాత్మికం వైపు అంటే ఆత్మ ప్రగతి వైపు మరలించాలి. అంటే శ్వాస మీద ధ్యాస తప్పనిసరి. అప్పుడే మనము అంతర్ముఖులమవుతాము. ఆత్మజ్ఞానం కలుగుతుంది. చక్కని సంస్కారంతో మన జన్మను అద్భుతంగా మలుచుకోవడమే కాకుండా మరు జన్మల్లో కూడా ఆ సంస్కారము మనల్ని వెంట ఉండి నడిపిస్తూ సరికొత్త ఆత్మ అనుభవ జ్ఞానంతో సూర్యుడిలా ప్రకాశిస్తూ అందరికీ ఆ వెలుగును పంచుతూ జన్మ ధన్యం చేసుకుంటుంది. అందుకే మిత్రులారా, ధ్యానము మన జీవితంలో అతి ముఖ్యమైనది. అందరూ ధ్యానం చెయ్యండి, మోక్షంను పొందండి. మోక్షము అంటే దుఃఖరాహిత్యము, దుఃఖం లేకుండా జీవించడము అని అర్థము. అందరికీ నమస్సులు. సుభాష్ పత్రిజీకి నమస్సులు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.